నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ పృథ్వీ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, పొలానికి దారి ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇప్పుడు ఒకప్పుడు అంటే ఉమ్మడి వ్యవసాయాలు ఉండేవమ్మా. ఉమ్మడి వ్యవసాయాలు అంటే ఒక విలేజ్ ఉందనుకోండి, ఆ విలేజ్ లో ఆల్మోస్ట్ అన్ని కూడా ఒక 5 కుటుంబాలు 6 కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఆ 6 కుటుంబాలు ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత జనాభా పెరిగిన తర్వాత ఇండివిజువల్ ఫ్యామిలీస్ పెరిగినాయి, అన్నదమ్ములు పనిచేసుకుంటారు. ఇవన్నీ మనకి హిందూ సక్సెషన్ యాక్ట్ లో కర్త అనేవాడు ఒకళ్ళు ఉండేవారు. ఆ కర్త ఏం చేసేవాడు, అతనే వ్యవసాయం చేసేవాడు. వాళ్ళ కింద ఉండేటువంటి పిల్లలు కానీ మనవలు కానీ వీళ్ళందరికీ తనే బాధ్యత తీసుకుంది. ఉన్న కొద్ది ఏమైపోతుంది, కర్త రోల్ తగ్గిపోయింది. కర్త రోల్ తగ్గిపోవటం అంటే అన్ని డివైడ్ చేసుకుంటూ మొదలు పెట్టారు. ఎవరికాడు ఇండివిజువల్ గా ఉండటం, స్పేస్ కావాలి అడగటం. దాంతో ఏమైందంటే పొలాలన్నీ కూడా ఒక తీరులో ఉండే పద్ధతులు పోయినాయి. అన్ని వరుసగా వచ్చేటువంటి పొలాల్లో వెనకాల పక్కన ఉండేటువంటి పొలానికి ఒకళ్ళ పొలంలోంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. గొడవల టైంలో నీరు కూడా ఇవ్వని సిచ్యువేషన్స్ ఉంటాయమ్మా. వీడికి దారి ఇవ్వటం అంటే మనం ఏ లెక్కలు ఇవ్వాలంటే నడక దారి కాదమ్మా, బండి దారి లెక్క వేయాలి. ఓకే, అంటే ఆ పొలానికి వెళ్ళటానికి బండి దారి కానీ ట్రాక్టర్ దారి కానీ. అంటే వాడు ఏదైనా వ్యవసాయం చేసుకోవాలంటే కనుక నాట్లు కావచ్చు, కోతలు కావచ్చు, లేకపోతే ఉడుపులు కావచ్చు, ఏదైనా సరే ఒక అగ్రికల్చర్ ప్రాసెస్ చేయాలంటే కనుక వాడు బండి వెళ్ళాలి. బండి వెళ్ళాలంటే బండి దారి ఇవ్వాలి పొలానికి. ఓకే, అందుకని పొలానికి బండి దారి ఖచ్చితంగా ఏ వ్యక్తికి అయినా సరే ఒక హక్కు కిందే మన హిందూ ఆవిర్భావ కుటుంబ సిద్ధాంతంలో కానీ మనకు ఉండేటువంటి సివిల్ లాస్ లో కానీ చాలా క్లియర్ గా చెప్పు. ఖచ్చితంగా వెనకాల ఉన్నవాడికి బండి దారి ఇవ్వాలి. అంటే వెనకాల ఉండేవాడు ఏమవుతాడంటే ఎఫెక్ట్ అవుతాడు, ముందు ఉండేవాడు బెనిఫిటరీ అవుతాడు. ముందు వాడికి ఆల్రెడీ రోడ్డు ఉంటుంది, వాడికి వెళ్తాను కానీ కాలబాటు కానీ బండి దారి కానీ వాడికి ఈజీగానే ఉంటుంది. వెనకాలకి ఉండేవాడికి ఏంటంటే వీడి పొలం అంటూ, వీడి పొలం అడ్డనేసరికి ఏమవుతుంది, వాడికి వెళ్ళటానికి వీడి పొలంలోంచి వెళ్ళాలి. అన్నప్పుడు ఖచ్చితంగా వాడికి బండి దారి చూపించాలి. ఏ పొలానికి వెనకాల ఉండే పొలాలకి ఎప్పుడు కూడా ఏ వ్యక్తి ముందు ఉండేటువంటి బ్లాక్ చేయడానికి లేదు. అదే రకంగా నీటి సేరు కూడా అక్కడ ఆ పొలానికి వచ్చేటప్పుడు నేను బ్లాక్ చేసేస్తాను, నీ పొలానికి వెళ్ళనివ్వకుండా చేయను అని చెప్పడానికి లేదు. అదే ఒక హక్కు అమ్మ మనకి. అయితే వెనక పొలానికి దారి ఇవ్వకపోవటం కానీ నీరు ఇవ్వక సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? వాళ్ళు జనరల్ గా ఏంటంటే అమ్మా, ఇది ఇట్స్ ఎ సివిల్ రైట్ అమ్మా. మనకి అనేకమైన రైట్స్ ఉంటాయి, రెవెన్యూ రైట్, సివిల్ రైట్ అండ్ క్రిమినల్ రైట్. ఏదైనా రైట్ మన హక్కు. ఈ హక్కుల్లో మనకి చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, మనకి రావాల్సినటువంటి బండి దారి ఇవ్వకపోతే కనుక మనం ఖచ్చితంగా సివిల్ కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. రెవెన్యూ అధికారి చేతిలో తక్కువ పవరే ఉంటుంది. ఎందుకంటే రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ అనే అతను కేవలం అక్కడ ఉండేటువంటి సిస్టమ్ ని కంట్రోల్ చేస్తాడు తప్ప హక్కులు ఇవ్వడు. హక్కు ఇచ్చేది కోర్టు. హక్కు ఇచ్చేది కోర్టు అయినప్పుడు హక్కు కోర్టు ఎట్లా ఇస్తుంది అంటే, ఒక యాక్ట్ కనుక వాడికి రక్షణ ఉంటే ఆ రక్షణని వాడు దీన్ని నీకు గ్యారంటీ ఇస్తున్నాను అని చెప్పేసి చెప్తారు అన్నమాట. మనకి ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ అని ఒక యాక్ట్. ఈజ్మెంట్ యాక్ట్ లో ఏంటంటే గాలి, నీరు, దారి ఇవన్నీ కూడా గ్యారంటీ చేశారు. మనకి సిటీస్ లో తీసుకుందాం. సిటీస్ లో ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఆ బిల్డింగ్ చుట్టూత బిల్డింగ్ కట్టడానికి లేదు. అవును, 5 to 10 feet డిస్టెన్స్ ఇవ్వాలి. అంటే వాడి గాలి వెలుతురికి ఒక అవకాశం, స్పేస్ ఇవ్వాలి. అదే రకంగా ఈ పొలాల దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా ఒక బండి దారి ఇవ్వాలి. ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ లో చాలా క్లియర్ గా రాశాడు. ఆ ఈజ్మెంట్ యాక్ట్ లో ఏంటంటే వాడికి దారికి వెళ్ళడానికి ఒకవేళ ఇవ్వకపోతే కనుక వాడు నోటీస్ ఇచ్చి, లేకపోతే పెద్ద మనుషుల దగ్గర పారికర్తలు అంటారు, పారికర్తలు కూర్చోబెట్టి, వాళ్ళు పెద్ద మనుషులు కూర్చోబెట్టి, గ్రామస్తులు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టించి నాకు దారి ఇవ్వట్లేదు ఇట్లాగా అని చెప్పేసి అంటే, అయినా అతను వినిపించుకోకపోతే కోర్టుకి వెళ్ళాలి. కోర్టులో మనం అడిగితే కోర్టు ఏం చేస్తుందంటే బండి దారి ఎక్కడి నుంచి చూపిస్తుంది అనమాట. కమిషనర్ అపాయింట్ చేస్తే, అడ్వకేట్ కమిషనర్ ని, ఎక్కడి నుంచి అయినా సరే బండి దారిని వాడికి ఇవ్వు. సార్, ఇప్పుడు బండి దారి ఇవ్వాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ముందు పొలంకి కానీ, ముందు పొలం వ్యక్తి కానీ, ఆ పొలం పక్కనున్న వ్యక్తి, అంటే 2 పొలాల మధ్యలో నుంచి నీ వెనక పొలానికి, అంటే మాక్సిమం 4 పొలాలు అనుకోండి మనకి, మన పొలానికి వెళ్ళటానికి 1 2 3 4 4th one మనకి ఈ దారి అనేది ఈ 2 పొలాల మధ్యలో నుంచి వెళ్ళాలి. ఆ 3rd person తో పాటు అక్కడ ఉన్న 3rd person కూడాను వారు దారి పొందాడు. అయితే ఈ 2 పొలాల నుంచి వచ్చే ఏదైతే దారి కోసం ఈ ప్లేస్ ఉంటుంది కదా, దాని సంగతి ఏంటి? దాని మరి వాళ్ళు నష్టపోతారు కదా. దారి అనేది నష్టం కాదు మనకి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అమ్మా, ప్రతి పొలానికి కూడా దారితోటే వాడికి సేల్ గాని, లేకపోతే క్రయ విక్రయాలు గాని, లేకపోతే ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ప్రాపర్టీ గాని జరిగి ఉండొచ్చు.
దారి లేకుండా ఏ పొలానికి కూడా బ్లాక్ చేయడానికి లేదు. అదేమవుతుందంటే ఒక పొలం ఉందనుకోండి, 1 ఎకరం పొలం ఉందా, 1 హెక్టర్ ల్యాండ్ ఉందనుకోండి, ఆ హెక్టర్ ల్యాండ్ లో దారితో కలిపి హెక్టర్ ల్యాండ్ వాడి అదేమవుతుంది, కాలక్రమేణా కలిపేసుకుంటాడు. అది చూపించాడు. ఏ ఊరైనా సరే అమ్మా, ఏ ఊర్లో అయినా సరే పొలాలు చూపించేటప్పుడు ఏంటంటే దారి ముందు పొలం ఒక రేటు ఉంటుంది, వెనకాల పొలం తక్కువ రేటు ఉంటుంది. ముందు పొలం ఏం చేస్తాడంటే కొన్నాళ్ళు పోయాక దారి కలిపేసేసుకుని నాది ఇదంతా కలిపేసేసి అంటాడు. ఇదంతా ఎప్పుడు గొడవ వస్తుందంటే వీళ్ళ కొలతల దగ్గర గొడవలు వస్తాయి. ఇదివరకు ఏం చేసేవాడంటే పొలం అమ్మటం అంటే ఖచ్చితంగా ఒక సర్వేయర్ వచ్చేవాడు, విలేజ్ సర్వేయర్ లేకపోతే మండల సర్వేయర్ వచ్చేవాడు. సర్వేయర్ వచ్చి కొలతలు కొలిసి ఇది మొక్కలు, అక్కడ మొక్కలు ఉంటాయమ్మా, మొక్కలు ఈ స్టోన్స్ అంటారు, ఫీల్డ్ మెజర్మెంట్ స్టోన్స్ అంటారు. ఆ ఫీల్డ్ మెజర్మెంట్ స్టోన్స్ ని కొడతాడు అతను. దాంతో కొట్టి ఇగో ఇది నీది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నీది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నీది, దీని మధ్యలో ఉన్నదే. అదేంటి మా తాత నాకు ఎకరం అని చెప్తే మీరేంటి ఇంకా ఎకరం కన్నా తక్కువ ఉంది ఏంటి, 1 గుంట తక్కువ ఉంది ఏంటి అని చెప్పేసి అడిగితే అట్లా ఒప్పుకోరమ్మా. నువ్వు అప్పుడు చూసుకోవాలి, మీ తాత మీ నాన్నకి ఇచ్చినప్పుడు మీ నాన్న నీకు ఇచ్చినప్పుడు ఎక్కడో తేడా వచ్చింది, బట్ నీది ఇదే. నువ్వు ఎక్కువ రాసేసుకుంటే డాక్యుమెంట్స్ లో ఉన్న దాంట్లో ఎక్కువ రాసేసుకుంటే అవ్వదు, ఖచ్చితంగా ఇది బండిదారి, వెనకాల వాళ్ళకి బండిదారి, నువ్వు వదలాల్సిందే అని చెప్పేసేటువంటి ఒక ప్రతిపాదన ప్రతి విలేజెస్ లోనూ ఉంటది. ఆ కరణాలు ఉండేవారు ఇదివరకు, మున్సూబులు ఉండేవారు. ఆ కరణాలకు తెలుసు. కరణాలను ఇదివరకు కరణం సిస్టమ్ లో ఏంటంటే వాడిని అడిగితే కనుక చూపించేవాడు, ఇదిగో ఇది దారి, మీకు ఇక్కడ నుంచి వెళ్ళాలి, నా దారి ఎక్కడండి అని అడిగేవాడు అనుకోవాలి. ఇక ఇది బాబు నీ దారి, దీంట్లోంచి వెళ్ళాల్సి వస్తుంది. కర్ణాల పని, కర్ణాల కొలతలు వేసేవారు వాళ్ళు పని. మున్సూబు పెద్ద మనిషి కింద దాన్ని నిర్ణయించేవాడు. కర్ణం మున్సూబు ఇద్దరు కలిసి నిర్ణయించేవారు. వాళ్ళకి దారి ఉందా కర్ణం గారు అని పిలిచేవారు. అవునండి అక్కడ పక్కన దారి ఉందండి అని చెప్పేసి అనేవారు. ఈ రకంగా ప్రతి పొలానికి దారి ఉంటది. దారి అన్నది ఒక సందర్భం వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఎవడో స్వార్థంతో దాన్ని మూసేసాడు అని. అందుకని వీడు నష్టపోవటం కాదు, వీడు స్వార్థంతో కలిపేసుకున్నాడు. వీడు పంపకాల్లో ఏమైందంటే ఎక్కడో ఒక 4 అన్నదమ్ములు పంచుకున్నారు. అంటే మనకి లేఅవుట్స్ లో రోడ్స్ సిస్టమ్ ఎలా ఉంటుందో పొలాలలో కూడా దారి అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఖచ్చితంగా మ్యాండేటరీ అమ్మ, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, మ్యాండేటరీ అది. దాన్ని కొంతమంది ఏం చేసేవారంటే గుప్తగా కొనుక్కునేవారు. ఇప్పుడు ఇందాక 4 బ్లాక్స్ అన్నారు కదా, 4 బ్లాక్స్ కలిసి కొన్నారు అనుకోండి, దాంట్లో దారి బాట కూడా కలిసి వచ్చేస్తుంది కదా. ఆ దారి బాటని కలిపేసేసుకుని క్లోజ్ చేసేసుకుని వాడుకుంటాడు. మళ్ళీ బ్యాక్ సైడ్ అమ్మాలనుకోండి, ఇప్పుడు ఏం చేస్తా, క్లోజ్ చేసిందని చూపించడం. అట్లాగే ఏమవుతుందంటే మధ్యలో ఎక్కడో హోల్ ఎక్స్టెంట్ కొన్నటువంటి ఒక ఆసాము ఉండేవాడు. వాడు ఏంటంటే ఒక 50 ఎకరం 100 ఎకరం కలిపి కొనేసి ఉండేవాడు. తర్వాత మళ్ళీ డివైడ్ అయ్యేసరికి వాడి తర్వాత ఫర్దర్ గా డివైడ్ చేసినోడు వాడి ఇష్టారాజ్యంగా డివైడ్ చేసి ఉండదు. అక్కడెక్కడ దారి బ్లాక్ అయిపోయి ఉండొచ్చు. అంత బండి దారి ఎందుకులే, ఇప్పుడు చిన్న నడక దారి ఇద్దామని తర్వాత గ్రాడ్యువల్ గా దాన్ని కూడా క్లోజ్ చేసి అనేది డెవలప్ అయింది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఖచ్చితంగా పొలాల్లోనూ గట్లు ఉండేవి. గట్లుండి ప్రతి గట్టుకి ఆ గట్టు అనేది ఒక బౌండరీ కట్టుకునేవారు. గట్టు ఎంత వెడల్పు ఉండేదంటే బండికి ఇచ్చేంత దారి ఇచ్చేసేవారు. అంటే 2 పొలాలు. ఇప్పుడు అంత గట్లు ఎక్కడ ఉంటున్నాయి సార్, మనిషి నడవడానికి కూడా ఇబ్బంది పడే అంత గట్లు కదా. అంతే ఉన్న కొద్ది పోయిందమ్మా, సిస్టమే పోయింది. బండ్లు లేవు కదా, బండ్లు ఉంటే బండి దారికి బండ్లు కట్టుండే. ఇప్పుడు బండ్లు లేవు కదా, ట్రాక్టర్లు వచ్చేసినాయి. ట్రాక్టర్లు కూడా తగ్గిపోయినాయి ఇప్పుడు వచ్చిన. ఉన్న కొద్ది ఏంటంటే స్వార్థం మనిషిలో పెరిగిపోయింది. అది కలిపేసుకుందాం, దాంట్లో ఏమవుతుందమ్మా, మహా అయితే కొంచెం ధాన్యం పెరుగుతుంది, ఒక క్వింటాల్ ధాన్యం వస్తుందేమో, లేకపోతే 1 క్వింటాల్. అయినా సరే దాన్ని కూడా కలిపేసుకుని చూపించాలి. ఇప్పుడు క్వింటా ధాన్యం వస్తుందేమో, అమ్ముకుంటే దాని మీద ఇంకా వస్తుంది. అంతే కదమ్మా. అలాగా స్వార్థం ఏం చేసిందంటే దారులు మూసేస్తుంది. దారులు అనేది ఆల్మోస్ట్ ఆల్ ప్రతి చోట ఒక రకమైనటువంటి సందిగ్ధ రావటం, నా దారి ఏది కనపట్లేదు, నాకు దారి చూపించండి అని చెప్పేసి అడగటం. కర్నాల్ సిస్టమ్ ఎప్పుడైతే పోయిందో, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అన్న వాళ్ళు ఎవరైతే లేరో వాళ్ళు ఇప్పుడు వాళ్ళని అడిగితే మనకి వాడు కొలిసి అయితే చూపిస్తారు, ప్రకటించారు, కొలిసి చూపిస్తారు. ఇగో ఇది నీది పొలం, నాకు దారి చూపించండి కర్ణం గారు అంటే, లేకపోతే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అడిగితే వాడు కొలిసిస్తాడు, ఇగో ఇది నీది. ఒకవేళ గ్రామ పంచాయతీల్లో ఇచ్చే తీర్పులు అనేవి తుది తీర్పులు అవుతాయా? ఇది ఫైనల్ జడ్జిమెంట్ కాదమ్మా. ఎందుకంటే విలేజ్ దాంట్లో డామినేషన్ ఉండేటువంటి పీపుల్ ఉంటారు కొంతమంది. ఇట్స్ హ్యూమన్ నేచర్. అది ఇప్పుడు ఎవరైనా అందరికి ఈక్వల్ గా ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి, చట్టపరంగా ఇవ్వాలి. ఒక యాక్ట్ ఉంది, ఇందాక ఈజ్మెంటరీ రైట్ అని. ఈజ్మెంటరీ రైట్ లో గనక ఒక యాక్ట్ చెప్పిన తర్వాత దీని ప్రకారం మీరు ఫాలో అవ్వండి అని చెప్పేసి రికమెండరీ పవరే తప్ప ఆబ్లిగేటరీ పవర్ కాదు. మంచిది, మీరు ఫాలో అవుతే మంచిది.
అన్ని తీర్పులు చెప్తారమ్మా. ఇప్పుడు ఇంట్లో వాటాలు పంచేటప్పుడు వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతారు, లేకపోతే ఇంట్లో మ్యారేజ్ సెటిల్మెంట్ కూడా వాళ్ళు చెప్తారు, కానీ అన్ని వాళ్ళు ఎవరు పాటించరు కదా. ఆటోమేటిక్ గా ఈ పంచాయతీ వ్యవస్థ చాలా గట్టి వ్యవస్థ ఉండేదమ్మా. ఇప్పుడు ఏమైందంటే పంచాయతీ వ్యవస్థ మొన్న కొద్ది క్షీణించడం మొదలుపెట్టింది. స్వార్థం పెరిగిపోయింది. ఎలక్టెడ్ లీడర్స్ లో కూడా ఒక రకమైన స్వార్థం వచ్చేసింది. వాళ్ళలో కూడా ఇంతకు ముందు ఒక్కళ్ళే కంటిన్యూ అవుతుండే వాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఎలక్టెడ్ అవుతున్నారు. ఎలక్షన్ వచ్చేసరికి ఒక రకంగా కరప్షన్ ఎక్కువ అవుతుంది. ఒక రకంగా అడ్వాంటేజ్ అని చెప్పచ్చమ్మా ఎలక్టెడ్. ఎందుకంటే అందరికి ఆపర్చునిటీ అవుతుంది. ప్రతిసారి ఒక్కడి దగ్గర, ఇదివరకు మీరు ఎందుకు అడ్వాంటేజ్ అంటే చెప్తాను. ఇదివరకు స్కూల్ పంచాయతీ చేతిలో ఉండేది. అవును. వాడు ఏం చేసేవాడంటే స్కూల్లో వాడు గేదెలు కట్టుకుంటా ఉండేవాడు. చూసాం. అంటే ఇప్పుడు సర్పంచ్ అనేవాడికి గేదెలు ఎక్కడ ఉంటే స్కూల్లో ఉంటాయి. అక్కడ ఉండే ప్లే గ్రౌండ్స్ క్లోజ్, లేకపోతే అక్కడ ఉండేటువంటి పిల్లలు తగ్గేవారు కాబట్టి, పిల్లలు తక్కువ ఉంటే పిల్లలు లేరు కాబట్టి ఇంకెందుకంటే స్కూల్ మూతపడేది. అంటే టీచర్ అంటే వచ్చేవాడు ఏంటంటే టీచర్ వచ్చి నార్మల్ గా వచ్చి సంతకాలు పెట్టేసుకుని వెళ్ళిపోయేటోడు పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే డెవలప్మెంట్ స్పియర్ అన్నది ప్రతి స్టేట్ లోను ప్రతి విలేజ్ లోనూ ఏర్పడింది. ఖచ్చితంగా ప్రతి విలేజ్ లో ఒక స్కూల్ ఉండాలా, పంచాయతీ బిల్డింగ్ ఉండాలి అనేది ఎప్పుడైతే ఒక స్ట్రక్చర్ ఏర్పడిందో మోనోపులి అనేది తగ్గిపోయింది. అంటే సర్పంచ్ గారు అంటే సరికి సర్పంచ్ గారిదే పెత్తనం. ఆయన ఇంట్లోనే తాళం ఉంటది, ఆ ఇంట్లోనే చావిడి అంటారు. పంచాయతీ బిల్డింగ్ చావిడి అంటారు. చావిడి తాళం ఎక్కడ ఉందంటే సర్పంచ్ గారి దగ్గరే ఉంది. చావిడిలో పనిచేసేటువంటి మనుషులందరూ కూడా సర్పంచ్ ఇంట్లో పనిచేసేవారు. అటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి నుంచి ఎలక్టెడ్ బాడీ ఎప్పుడైతే వచ్చిందో, ఎలక్టెడ్ బాడీలో రిజర్వేషన్స్ అంటూ వచ్చినాయి. రిజర్వేషన్స్ లో అందరికీ అవకాశం. ఆ ఊర్లో ఎందుకు ఒక కులస్తుడు అనే వర్గం పెత్తనం చేసినా సరే పాపులేషన్ వైజ్ గా చూసేసరికి ఇంకొక కులస్తులు ఉంటారు, కానీ వాళ్ళు అణగదొక్కబడతారు కాబట్టి వాళ్ళలో ఎవరు ఎలక్ట్ అవ్వరు. నెసెసిటీస్ వాళ్ళకు ఉంటాయి, పెత్తనం వీళ్ళకు ఉంటది. వీళ్ళని పట్టించుకునేవారు కాదు. రోడ్లు ఉండవు, బావులు గాని లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు. వాళ్ళందరూ కూడా సప్రెస్ అయి ఉంటారు. పంచాయతీ రాజ్ సిస్టమ్ అనేది మన కాన్స్టిట్యూషన్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసిన కారణమే అది. పంచాయతీరాజ్ సిస్టమ్ చేస్తే గనక సెల్ఫ్ బాడీస్ అన్నది డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే ఈ సెల్ఫ్ బాడీస్ అనేది ఏర్పడితే గనక ప్రతి విలేజ్ డెవలప్ అవుతుంది. అందుకే నేను దానికి ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏం చేసినాయంటే పంచాయతీరాజ్ అనేది ఇండివిజువల్ బాడీ, ఇట్ ఈస్ అటానమస్ బాడీని చేసేసినాయి. నేరుగా నిధులు వచ్చేస్తాయి. సెంట్రల్ నుంచి నేరుగా నిధులు వచ్చేస్తాయి, రాష్ట్రం నుంచి నేరుగా నిధులు వచ్చాయి. ఇదివరకు ఏమైందంటే ఎమ్మెల్యే చేతిలో నిధులు ఉంటాయి, మినిస్టర్ చేతిలో నిధులు ఉంటాయి. అంటే ఆటోమేటిక్ ఈ సర్పంచ్లు అందరూ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళేవారు. ఇప్పుడు వీళ్ళకి నేరుగా వచ్చేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఇప్పుడు మెల్లిగా డెవలప్మెంట్ సెక్టర్స్ కి మనకు ఆస్కారం కనపడుతుంది. ఓకే సార్, అయితే ఈ కేసులో మనం ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ అంటే పంచాయతీ తీర్పు కూడా మాకు నచ్చలేదు అనుకునేటప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా దీని గురించి పోరాడాలంటారు? సివిల్ కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. సివిల్ కోర్టుకి వెళ్ళి నాకు ఇంజెక్షన్ ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. నాకు ఈజ్మెంటరీ రైట్స్ ఇవ్వండి, నాకు ఈజ్మెంటరీ రైట్స్ గ్రాంట్ చేయండి అని చెప్పేసి ఇంజెక్షన్ ఇస్తే కనుక కోర్టు ఏం చేస్తా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక బండిదారు వాడితే అంటే అది నువ్వు కంటిన్యూ చేసుకొని ఇంజెక్షన్ ఇస్తుంది. తిది తీర్పిస్తుంది. ఏమిస్తుంది అంటే తనకి బండిదారు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, దాన్ని క్లోజ్ చేయడానికి లేదు అని చెప్పేసి బండిదారు ఇమ్మని చెప్పేసింది. కానీ అదేదో పెద్ద అడుగుగా 6 రోడ్డు 7, 8 రోడ్డు ఇమ్మని చెప్పేసి కాదు, వన్ వే ట్రాఫిక్ లాగా పెద్ద రోడ్డు ఇచ్చామని కాదు. కేవలం అంటే తన వెనకాలకి వెళ్ళటం వరకు బండిదారి ఇవ్వండి, అది హక్కు అన్నది. ఇట్స్ రైట్. ఆ రైట్ ఎవరు కాదంటానికి లేదు. సివిల్ కోర్టుకి వెళ్తారు, ఇంజెక్షన్ ఫైల్ చేస్తారు, సూట్ ఫైల్ చేస్తారు, ఆటోమేటిక్ గా అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేస్తారు. అడ్వకేట్ కమిషన్ వస్తాడు, చూస్తాడు, ఎస్ ఇది కరెక్టేనండి, అతనికి దారి లేదు. ఒకసారి ఏమవుతుందంటే అండి డిసడ్వాంటేజెస్, నాకు ఇటుపక్కే దారి కావాలి, నాకు ఈశాన్య మూల నుంచి వెళ్ళాలి, నేను అటు వెళ్ళను, వాడి ఇష్టం అయిపోద్ది. ఇక నీకు ఆల్రెడీ ఒక దారి ఉందంటే ఆ దారిని వాడలేదండి, అది నాకు నచ్చలేదు, అది ఇప్పుడు ఇదే వాడతారంటాడు. అంటే అడిగే వాళ్ళు కూడా కొంతమంది అంత న్యాయబద్ధంగా నీవు వస్తారని అయితే నేను అడగను. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే నాకు అటు పక్క ఉంది కానీ అది వద్దండి, నాకు ఇది కావాలండి. అప్పుడు ఏం చేస్తారు, కమిషనర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక దారి ఉంది, ఒకటి ఏదో దారి, అంతేగాని ఇటు పక్కన అటు పక్కన ఉంది కాదు. నీ పొలానికి 4 వైపులా దారి కుదరదు. కుదరదు. ఒక వైపు నువ్వు రోడ్డుకి చేరుకుంటానికి దారి, అండ్ నీరు నీకు వస్తానికి నీకు నేటు సేదు, నీకు చిన్న బోధ ఉందా లేదా, ఉంది, సరిపోదు. నాకు పెద్ద బోధ కావాలండి, పంట బోధలు ఏమి రావు నీకు ఇక్కడికి, నీకు చిన్న బోధ వస్తుంది, వాటర్ సేవ్ ఉంది, నీకు తీరు ఉంది అంటే ఇనఫ్. అంతవరకు అడ్వకేట్ కమిషనర్ వచ్చి వెరిఫై చేస్తాడు, కోర్టుకి రిపోర్ట్ ఇస్తాడు, దాన్ని బట్టి ఫైనలైజ్ చేస్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.